ప్రతి ఏటా మెగా కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగళూరు ఫామ్ హౌస్లో జరుపుకోవడం ఆచారం. దీనికోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యత ఉందని కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పతంగులు ఎగరేస్తూ ఎంతో ఆనందంగా కనిపించిన ఈ జంట అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాబో రోజుల్లో రంగురంగుల పతంగుల ప్రకాశవంతంగా మీ జీవితాలు వెలగాలని ఈ జంట ప్రజలకు విశేష తెలిపారు. వరుణ్ పతంగులను ఎగరేస్తుంటే లావణ్య దారం వదులుతూ ఉత్సాహంగా కనిపిస్తుంది. ఆ ఇద్దరు ట్రెడిషనల్ దుస్తులలో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాతీయంగా వైరల్గా మారుతుంది. సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబం, స్నేహితులతో జరుపుకునే అందమైన పండుగ. బాగా పిండి వంటలు ఆరగిస్తూ ఆనందంగా గడిపే సమయం ఇదని వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. వరుణ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా పెద్ద కుటుంబం చిరంజీవి గారితో ఇంట్లో కలుసుకుంటాం, లేదా బెంగళూరులోని మా ఫామ్ హౌస్లో వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి బయలుదేరుతాం. మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ ఇది. ప్రియమైన వారితో సమయం గడపడం, రుచికరమైన ఆహారాన్ని షేర్ చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, పిల్లలతో గాలిపటాలు ఎగిరివేయడం ఇవన్నీ మా జ్ఞాపకాలు అని తెలిపారు. ఈ వేడుక ఒక్క రోజుల్లోనే మిగ్గదు. ఇది 3 రోజుల పండుగ. ఫ్యామిలీలో అందరం కలిసి ఈ అందమైన సంబరాన్ని వేడుకగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ తెలిపాడు.